ఆ నియోజకవర్గం ఆది నుంచి కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉంటూ వస్తుంది. పోరాటం కాంగ్రెస్ పార్టీతో చేస్తుంది. టీడీపీ జెండా ఎగరని నియోజకవర్గంగా పేరుంది. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా సాగుతూ వచ్చిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగిరింది. మరి మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది? మునుగోడు నియోజకవర్గం పరిధిలో మునుగోడు, నారాయణపూర్, మరిగూడ, చండూరు, నాంపల్లి, చౌటుప్పల్, గట్టుప్పల్ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా అందులో ఒకటి ఉప ఎన్నిక. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని నియోజకవర్గాలు ఏవైనా ఉన్నాయంటే వాటిలో మునుగోడు ఒకటి. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్యనే జరుగుతూ వచ్చింది. 1967 నుండి 2009 వరకు 10 సార్లు ఎన్నికలు జరగగా 5 సార్లు కాంగ్రెస్, మరో 5 సార్లు సిపిఐ ఈ సీటును కైవసం చేసుకున్నాయి. ఆ తర్వాత పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతూ వస్తుంది. టీఆర్ఎస్ వెలుగులోకి వచ్చిన తరువాత 4 సార్లు ఎన్నికలు జరగగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, మరో 2 సార్లు టీఆర్ఎస్ ఈ సీటును కైవసం చేసుకున్నాయి. మొదటి దఫాలో కాంగ్రెస్ గెలిచిన 5 సార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మునుగోడు అంటేనే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనేలా మారిపోయింది. ఆయనకు ప్రత్యర్థిగా కమ్యూనిస్టు నాయకుడు ఉజ్జిని యాదగిరిరావు కొనసాగుతూ వచ్చారు. మొత్తం మీద మునుగోడు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉంటూ వచ్చింది. అయితే కాంగ్రెస్ గెలవడం లేదంటే సిపిఐ గెలవడం జరిగింది. కాంగ్రెస్ గెలిస్తే 2వ స్థానంలో సిపిఐ, అదేవిధంగా సిపిఐ గెలిస్తే 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంటూ వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా కొనసాగిన టీడీపీ ఈ నియోజకవర్గాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికొస్తే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటికే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బడా కాంట్రాక్టర్గా పేరున్న రాజగోపాల్ రెడ్డిని ఆయన సోదరుడు వెంకటరెడ్డి 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ సాధించిన రాజగోపాల్ రెడ్డి మొదటిసారి సిపిఐ అభ్యర్థి నోముల నరసింహయ్యపై సుమారు 1,40,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి 2022లో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఫలితంగా వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి కూసుకుంట్ల చేతిలో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. తన అన్న వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఆశలు వదులుకోకుండా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా అంటేనే పోరాటాల ఖిల్లాగా పేరు. కానీ ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ప్రజల్ని నిశ్చేష్టులను చేస్తుంది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి పట్టున్న మునుగోడు నియోజకవర్గం ఎప్పుడూ పాలకులను ప్రశ్నిస్తూనే ఉంటుంది. కానీ వారి ప్రశ్నలకు సమాధానం మాత్రం లభించడం లేదు. ఇక మొన్నటి ఉప ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుల ఓట్లే రాజగోపాల్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణమన్న అభిప్రాయం కూడా ఉంది.
ఆయన మాత్రం బీజేపీ నుంచి పోటీ చేశాను కాబట్టి కొన్ని మైనార్టీ ఓట్లు ఆ గుర్తుపై పడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటముల్ని శాసించే కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు కేసీఆర్ వారితో చేయి కలిపి సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యక్తిగతంగా సొంత ఇమేజ్ లేకపోవటం ఒక మైనస్గా మారింది. పార్టీ బలం పైన మాత్రమే ఆధారపడి ఆయన రాజకీయాలు చేయాల్సి వస్తుంది. అందుకే ఏడాది తిరగక ముందే మళ్లీ అదే నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కూసుకుంట్ల ఓటమి పాలయ్యారు. బలమైన నాయకునిగా పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినప్పటికీ ప్రజలకు పెద్దగా మేలు జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడ ఉన్న ఫ్లోరైడ్ సమస్య గురించి నాయకులు పట్టించుకోవటం లేదనే విమర్శ ఉంది. ఈ నియోజకవర్గంలో రాచకొండ పర్యాటక ప్రాముఖ్యత గల ప్రదేశం ఉంది. పట్టాభి గుట్ట దగ్గర ఒక గుహ లోపల దశావతార శిల్పాలు, పట్టణంలోని 5 దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు. రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా క్రీస్తు శకం 1325 నుండి క్రీస్తు శకం 1474 వరకు మొత్తం తెలంగాణను పరిపాలించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఇలాంటి గుహలు 17 ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాచకొండ గుట్టలో 2 రాతి గుహలు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర పూర్వ యుగానికి చెందిన, అంటే రాతి కనిపెట్టక ముందు నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆది మానవులు నివసించే వారనడానికి నిదర్శనంగా వారు వేసిన చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మునుగోడు ప్రాంతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్న నాయకులు ప్రజల బాగోగులు పట్టించుకోవటం లేదు. ఇక ఈ ప్రాంతంలో ఒకవైపు తాగే నీళ్లు ఫ్లోరైడ్ కలిసి ఇబ్బందిగా మారగా, మరోవైపు అనేక ఫార్మా కంపెనీలు వెలసి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తున్నాయి. కంపెనీల నుంచి వెలువడుతున్న దుర్గంధాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాటి పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజధానులను కలిసే ప్రధాన రహదారిపై ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలకు సరైన దారి చూపించే నాయకుడు కరువయ్యారు. పాతవారి విషయం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి స్థానికుల బాగోగులు పట్టించుకోవటం లేదు. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి ఊటలుగానే మిగిలాయి. ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం, ఫార్మా కంపెనీల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపించాల్సిన నాయకులు ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఆయన వచ్చినాకనే మా ఊరు శస్యశ్యామలంగా, మాకు రోడ్డు కానీ ఏ కష్టాలు నిష్ఠూరాలు కూడా మాకు అండదండగా, మాకు అన్నీ ఏ ఏర్పాటు కానీ మాకు అన్ని రకాలుగా చూసుకుంటుండు, అన్నీ మాట్లాడుతుండు, అన్నీ చేస్తుండు. మాకు ఇప్పుడు అప్పుడు అంటే పోయిన 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఆకుదానం ఇచ్చిండో అది ఇప్పుడు మాకు గుండెల్లో కలలు కలితేరినాయి. బై ఎలక్షన్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చి ఈ రోడ్డు ఏమైనా ఇట్లా చేసి పెట్టి నేను గెలుస్తున్నా అని ఇట్లా శంకుస్థాపన చేసి ఆడ బోర్డు నాటిండు, కానీ ఇంత పని కూడా జరగలేదు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా కానీ మళ్ళీ తిరిగి ఎలక్షన్లో అతిత మెజార్టీతో గెలిచి ఎమ్మటే 2 నెలల క్రితం కింద నేను 2 నెలల క్రితం కింద మేము చెప్పినందుకు ఎమ్మటే రోడ్ అయిపోతుంది, నేను రాజీనామా మళ్ళీ కూడా చేస్తానని చెప్పి 2 నెలల లోపల రోడ్డు మొత్తం డిక్లేర్ చేసి పెట్టింది. సల్పాపురం నుంచి మెయిన్ రోడ్ దాకా ఈ సీసీ రోడ్లు కూడా ఆయన చేసినాయి. మొత్తం జోత్పల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడం అంటే రాజగోపాల్తో జరిగిన శాసనమే. కానీ కోమటిరెడ్డికి కలిసొచ్చిన అంశాలు: మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతం, తన సోదరుడు వెంకట్రెడ్డి అదే పార్టీలో ఉండడం, తెలంగాణ ఉద్యమానికి సహకరించి పోరాటం చేయడం, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న నాయకుడు కావడం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత,
రాజగోపాల్ రెడ్డికి ప్రతికూల అంశాలు. తొందరపాటుగా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం, ఒకే ఇంటి నుండి ఎక్కువ పదవులు ఆశించడం, ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న ప్రచారం, ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం. ఇక ప్రభాకర్ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపడడం, పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, ఎన్నిక కోమటిరెడ్డి కేసీఆర్ మధ్య అన్నట్లు సాగడం, కమ్యూనిస్టులు కూడా బీఆర్ఎస్ కు సహకరించడం. ప్రభాకర్ రెడ్డికి ప్రతికూల అంశాలు. పార్టీని అధినేత బలాన్ని మాత్రమే నమ్ముకోవడం, నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోకపోవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు.